హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 22nd డే. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వీడియో అయితే పెట్టేశాను. అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న మన ఏంజల్ ఫిష్ని అయితే తీసుకున్నాం. ఈరోజు అక్వేరియంకి వెళ్ళాను అనమాట. అక్వేరియంకి వెళ్ళి ఒక బాబు మాకు ఏంజల్ ఫిష్ కావాలరా బాబు, మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంజల్ ఫిష్ ఉంటే మనకి ఏదో అది పడతాయి అంట కదా, అవన్నీ తింటాయి. సో గోల్డ్ ఫిష్లు హ్యాపీగా ఉండడానికి వాటికి ఏది క్రిమినల్ లాంటివి పట్టుకుని ఉండడానికి ఏంజల్ ఫిష్ కావాలంటారు బాబు అంటే వాడు అన్నాడు, నువ్వు లిక్విడ్ వేస్తున్నావు కదన్నా, ఏం అవసరం లేదన్నా, లిక్విడ్ ఇచ్చాక నీకు అని చెప్పేసాను అనమాట. అబ్బాయి అలా కాదురా బాబు, మా వాళ్ళు అడుగుతున్నారు మాకు కావాల్సిందే అని చెప్పేసి అంటే అప్పుడు వాడు అన్నాడు, ఏంజల్ ఫిష్ లేదన్నా మన దగ్గర మోనో ఏంజల్ ఫిష్ ఉంది అన్నాడు. మోనో ఏంజల్ అంటే ఏంట్రా అంటే ఏంజల్లో ఒక టైప్ ఫిష్ అన్నా, అది కూడా బాగుంటుందన్న, మంచి ఫిష్ అన్న, అది కూడా ఏంజల్ ఫిష్టే తీసుకో అన్నా అని చెప్పేసి చెప్పాడనమాట. ఇదిగోండి తీసుకొచ్చాను అమ్మ, ఇది మోనో ఏంజల్ ఫిష్ అంట. ఇక్కడ నుంచి చూడడం చాలా పెద్దగా ఉన్నాయి, ఇక్కడ నుంచి చూడండి చిన్నగా ఉన్నాయి. సో ఇవి మోనో ఏంజల్ అంట, కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నాడు. ఇవి జత వచ్చేసరికి 600 అన్నాడు. వాడికేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. వాడిని బట్టి నేను భయ్యా తోడా గమ్కలో భయ్యా ప్లీజ్ భయ్యా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడుక్కుంటే 500కి ఇచ్చాడు అన్నమాట జత కలిపి. అంటే ఇవి చిన్నవంట, చిన్నవి కాబట్టి 500, పెద్దవి అయితే 800, ₹1 కూడా తగ్గనన్నాడు. మేము రిక్వెస్ట్ చేసాం కాబట్టి తగ్గించాడు అనమాట. సో ఇవి మోనో ఏంజల్ ఫిష్లు. వీటిని డైరెక్ట్గా ఇందులో వేస్తాను రా బాబు అన్నాను. ఇందులో వేయకూడదన్నా, ఫస్ట్ కవర్తో పాటు అందులో వేయాలి. సో వీటి టెంపరేచర్ అనేది లోపల ఉన్న వాటర్కి బయట ఉన్న వాటర్కి టెంపరేచర్ అనేది మ్యాచ్ అవ్వాలంట. అలా మ్యాచ్ అవ్వడం కోసం కవర్తో పాటు వేసేయాలన్నా. వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఆగాలన్నా. ఆగిన తర్వాత మాత్రమే లోపల వదలాలని చెప్పేసి అనమాట. చూద్దాం ఇవి ఎలా ఫీల్ అవుతాయి ఏంటో. వీటికి అయితే ఫ్రెండ్స్ దొరకరు. ఇవి వాటితో ఆడుకుంటాయో లేదంటే పోట్లాడుకుంటాయో తెలియదు. వీటికి మన గోల్డ్ ఫిష్లకి అయితే ఫుడ్ వేసి ఫుడ్ తినండి బాబు అంటే ఫుడ్ తినడం అనేసి అదిగో గడ్డి తింటున్నాయి. మొత్తం మొక్క ఎంత ప్యూర్గా పెద్దగా ఉండే మొక్క అలా అయిపోయింది ఇప్పుడు. సో నేను ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే ఒక 5, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4:51 అయింది. ఒక 5 ఆ టైంకి మళ్ళీ వచ్చి 5కి వీటిని అయితే ఇందులో వదులుతాను. ఆ వాటర్తో పాటుగానే వదలాలంట, సపరేట్గా వదలకూడదంట. అంటే వాటర్ తీసి అలా మొత్తం వదలకూడదంట, వాటర్తో పాటు వదలాలన్నాడు. సో అలా వదులుతాను అనమాట. ఈవినింగ్ వీటితో పాటే వీటికి అంతే ఫుడ్ వేస్తున్నాను, అంతే ఫుడ్ వేయమన్నాడు. ఓకే, ఒక 10 మినిట్స్ బ్రేక్ అనమాట. ఓకే గైస్, టైం ఇప్పుడు 10 మినిట్స్ కాదు, ఏకంగా 20 మినిట్స్ అయిందనమాట. సో ఇప్పుడైతే మనం మన ఫిష్ని లోపలికి వదిలేద్దాం. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అయిపోయినట్టు ఉన్నాయి. సో వీడైతే మనోడు మంచి గట్టి కవర్ ఒకటి పెట్టేసాడు. అయ్యా సో చాలా గట్టిగా పెట్టి, దీనికి అసలు ఆక్సిజన్ వెళ్ళొద్దా ఇంత గట్టిగా పెట్టేస్తే? మొత్తం గాలి తగులుతుందంట. ఊరికి దుంపదేగా ఫుల్గా చుట్టుపక్కల కూడా అండి. సో ఎక్స్పీరియన్స్. సో మన ఏంజల్ ఫిష్లు అయితే ఇప్పుడు మన గోల్డ్ ఫిష్లతో కలుస్తాయి. ఇప్పుడు ఇలా ప్యాక్ చేశారనమాట. సో సేమ్ వాటరే పోయమన్నాడు, ఎందుకో తెలియదు నాకు కూడా. వాటర్ అయితే మార్చొద్దన్నా, ఈ వాటర్తోనే పోయన్నా అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఫిష్లు అయితే అందులో వేస్తాను. మన 4 ఫిష్ స్టోరీ మళ్ళీ అగైన్ 4 ఫిష్ స్టోరీ అయింది. 4 ఫిష్లు ఉన్నాయి కాబట్టి అవి చూడడానికి అక్కడైతే చాలా చిన్నగా అనిపించాయి, ఎందుకంటే దానికన్నా పెద్ద ఫిష్లు ఉన్న వాళ్ళు కానీ చాలా పెద్దగానే ఉన్నాయి. వీటికి ట్యాంక్ సరిపోతుంటారా? సో ప్రస్తుతానికి అగైన్ అవర్ 4 ఫిష్ స్టోరీ ఈజ్ రెడీ. మళ్ళీ మన 2 ఫిష్లకి పేర్లు అయితే పెట్టాలి. 2 పేర్లు అయితే సజెస్ట్ చేయండి తొందరగా. అమ్మ, మన బొడ్డోడు ఎమిలీ అయితే వెళ్ళి దాన్ని కొరుకుతుంది. చూద్దాం ఇవి అలవాటు అయిపోయి సరదాగా ఉంటాయి లేదంటే ఎలా ఉంటాయో. ఇప్పుడు వాటర్ పోయడం వల్ల నా మొక్క కొంచెం వంకర తిరిగినట్టుంది, దాన్ని సెట్ చేస్తాను ఫస్ట్. ఓకే, మనోడు ఒకటి ఏమన్నాడంటే, ఇంకో విషయం ఏంటంటే దీనికి ఒక లైట్ అంటే పెట్టాలంట. లైట్ పెడితే ఆ కాంతి వల్ల మన మొక్క అయితే బాగా పెరిగిద్దంట.
నాకెందుకు ఈ మొక్క పెరగకపోవడం వల్ల కాదు, ఇలా తినేయడం వల్ల ఏమైనా అలా అవుతుందేమో అనుకుంటున్నా. చూసారా మీరు అసలు కొరుకు తింటున్నాయి అవి. సో ఇవైతే తిరుగుతున్నాయి. సో చూద్దాం ఈ రోజుకి రేపటికి ఎలా ఉంటుందో. ఇంకో విషయం అని చెప్పడం మర్చిపోయాను, మనం హైడింగ్ స్పాట్ గురించి అడుగుదాం అనుకున్నాను అక్వేరియం వాడిని. కాకపోతే వాడు పెద్ద కంగారులో ఉన్నాడు, నేను చిన్న కంగారులో ఉన్నాను. ఆ కంగారులో అడగడం మర్చిపోయాను అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు హైడింగ్ స్పాట్ గురించి కూడా కనుక్కోవాలి. ఈ కొండనే పెడదాం అనుకున్నాం కదా, కొండ గురించి కూడా ఒకసారి మనం కూడా తెలుసుకుని కొండను పెట్టాలి. నా దగ్గర చిన్న బకెట్ ఉంది, ఆ బకెట్లో వాటర్ పోసాను ఆల్రెడీ. ఆ వాటర్లో కొండను కొంచెంసేపు నానబెట్టేసి అది పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వాటర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. మొన్న లాస్ట్ టైం చేంజ్ చేసి ఎన్నో రోజులు అవ్వలేదు కదా. ఈ వాటర్ కూడా మొత్తం కంప్లీట్గా తీయకూడదంట, 70% వరకే తీయాలంట. అంటే వాటర్ వెంటనే చేంజ్ కూడా అవ్వకూడదంట. ఇదన్నమాట ఈరోజు స్టోరీ. సో ఈ చేపల గురించి నేను మాట్లాడే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్.